నమస్తే కెప్టెన్. ఇప్పుడు ర్యాపిడో వర్సెస్ ఓలా సబ్స్క్రిప్షన్ ప్లాన్ని వివరంగా తెలుసుకుందాం. మొదటిగా ర్యాపిడో మీకు ఎటువంటి షరతులు లేకుండా రీఛార్జ్ వ్యాలిడిటీని 365 రోజుల వరకు ఇస్తుంది. అదే మీరు ఓలాలో చూస్తే వాళ్ళు రోజువారీ లిమిట్ పెట్టారు. మరియు ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఓలాలో రీఛార్జ్ చేస్తే మీరు వాళ్ళు ఇచ్చిన లిమిటెడ్ డేస్లోనే సంపాదించాలి. మరియు మీ ప్రతి రైడ్ ఓలాలో చేస్తారనే గ్యారంటీ లేదు. కనుక మీరు చేసిన రీఛార్జ్ వృధా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అదే ర్యాపిడోలో కనుక మీరు రీఛార్జ్ చేస్తే అది మీకు సంవత్సరం వరకు వ్యాలిడ్ ఉంటుంది. మీరు మరలా శ్రద్ధగా గమనిస్తే ఓలా వాళ్ళు ప్రతి వారానికి ఒకసారి రీఛార్జ్ అమౌంట్ పెంచుతున్నారు. ర్యాపిడోలో మాత్రం ఒక్కసారి కూడా రీఛార్జ్ అమౌంట్ని పెంచలేదు. పెంచే ఆలోచన కూడా మాకు లేదు. అలాగే మీరు గమనిస్తే ఊబర్లో అధిక కమిషన్ వల్ల మీకు లాభం లేదనే చెప్పాలి. కానీ ర్యాపిడోలో తక్కువ రీఛార్జ్ ప్లాన్ నుండి ఎక్కువ రీఛార్జ్ వరకు మీకు నచ్చినది మీరు ఎంచుకొని ఎంతవరకు సంపాదించాలో అంతవరకు సంపాదించుకోవచ్చు, ఎటువంటి రోజువారీ లిమిట్ లేకుండా. ఇప్పుడు ఉదాహరణకి ఓలాలో రీఛార్జ్ చేసుకొని 1000 రూపాయల నుండి 1500 వరకు మీరు సంపాదించలేరు. ఎందుకు అంటే మీరు ఏ ప్లాట్ఫామ్లో అయితే అమౌంట్ అధికంగా వస్తుందో అదే ప్లాట్ఫామ్ని ఎంచుకుంటారు. మీరు కష్టపడి సంపాదించిన అమౌంట్తో రీఛార్జ్ చేస్తారు కాబట్టి అది మీతోనే 365 రోజులు షరతులు లేకుండా మన ర్యాపిడో మీకు అందిస్తుంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? త్వరగా రీఛార్జ్ చేసి రైడ్స్ మొదలు పెట్టండి. ధన్యవాదాలు.